సెట్ డెడ్లో వచ్చింది మొబైల్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే రీజన్ ఏంటి, బ్యాటరీ కనెక్టర్ దగ్గర ప్లస్ మీద రీడింగ్ రావాలి. ఎంత వస్తుంది, 300 నుంచి 450 500 రేంజ్ మధ్యలో వస్తుంది. ఆ రీడింగ్ వచ్చిందంటే ఏంటి అర్థం, బ్యాటరీ కనెక్టరు నుంచి ట్రాక్ పవర్ ఐసీకి, పవర్ యాంప్లిఫైయర్ ఐసీకి, ఇంకా లైటింగ్ ఐసీకి, రింగర్ ఐసీకి, ఛార్జింగ్ ఐసీకి కూడా వెళ్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చుది కదా లింక్, ఇక్కడికి కూడా ఉంటుంది, అక్కడికి కూడా ఉంటుంది. ఆ లింక్ ఉన్నట్టే ఓపెన్ అవడం అనేది అసంభవం. ఎక్కువ ఏ ఒక్క ఐసీ ఉన్నా ఇక్కడ రీడింగ్ వచ్చింది, అన్ని ఐసీలు ఓపెన్ అవ్వవు కదా. మనకి ఇక్కడ జరిగే ప్రాబ్లం ఎక్కువగా ఏంటి, 300 నుంచి 500 మధ్యన రావాల్సిన రీడింగు షార్ట్ చూపించుద్ది. అంటే 0 ohms. మీటర్ని బజర్లో పెట్టుకున్నాం కాబట్టి ఏమైంది, సౌండ్ వస్తుంది. అంతేనా, 0 ohms అన్నా బజర్ సౌండ్ అన్నా షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ అనగానే మన మైండ్లోకి ఎమ్మటి ఏం రావాలి, ఫస్ట్ సర్క్యూట్లో అప్పుడే చెప్పుకున్నాం కదా, డయోడు, ఫిల్టర్ కెపాసిటర్లు, ఐసీలు. ముందు రావాల్సింది ఏంటి, డయోడు, ఫిల్టర్ కెపాసిటర్లు, ఐసీలు. ఇక్కడ డయోడు బ్యాటరీ కనెక్టర్ దగ్గర ప్లస్ దగ్గర ఒకటి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, బ్యాటరీ ప్లస్ దగ్గర ఒక డయోడ్ వాడతారు. దేనికి వాడారు, అది ప్రొటెక్షన్. అంటే యానోడ్ మైనస్ లైన్లో ఉంటుంది, క్యాథోడ్ చూడండి ఫిగర్ ప్లస్ ట్రాక్లో ఉంది. అంటే జనరల్గా ఇది కండక్ట్ అవుతుంది, రివర్స్ బయాస్ అంటారు. ఎప్పుడన్నా రాంగ్ సప్లై కనుక వెళ్తే, ఇక్కడ రాంగ్ బ్యాటరీ కనెక్టర్ దొరకటం కానీ, లేదా డీసీ పవర్ సప్లైతో సప్లైని ఇచ్చినప్పుడు ప్లస్కి మైనస్, మైనస్కి ప్లస్ కానిస్తే రివర్స్ సప్లైస్ సర్క్యూట్లోకి వెళ్తే ఐసీలు డ్యామేజ్ అవుతాయి. రివర్స్ సప్లైస్ ఇచ్చినప్పుడు ఈ డయోడ్ ఏమవుతుంది, ప్రొడక్షన్ డయోడ్ పనిచేస్తుంది ఫార్వర్డ్ బ్యాస్ అయ్యి ఈ ప్లస్ సప్లైని అంతా ఇలా గ్రౌండ్ చేసేస్తుంది. అంటే ఆ సప్లై అంతా ఈ ఐసీలకు అందుతుందా, అందదు, రాంగ్ పెడితే. అది ప్రొటెక్షన్. ఈ డయోడ్ పీకేసినా కూడా ఫోన్ వర్కింగ్లోనే ఉంటుంది, ఇక ఇబ్బంది ఏం లేదు. కాదు ఏంటి, రేపు ఎప్పుడన్నా రాంగ్ పెడితే ప్రొటెక్షన్ ఉండదు, అంతే. సేమ్ బ్యాటరీలు పెట్టేటప్పుడు రాంగ్ ఏం ఉండదు కదా. డీసీ పవర్ సప్లై వాడి రిపేర్ చేసేవాళ్ళు పెడితేనే అది ఓకేనా. అది కాబట్టి మనం ఈ డయోడ్ని చెక్ చేయాలి, షార్ట్ అయిందేమో. నెక్స్ట్ ఏంటి, ఫిల్టర్ కెపాసిటర్. నెక్స్ట్ ఏంటి, ఫిల్టర్ కెపాసిటర్. ఫిల్టర్ కెపాసిటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, బ్యాటరీ కనెక్టర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ ప్లస్ లైన్ మొత్తం ఉంటుంది. ఈ ప్లస్ లైన్ ఎక్కడెక్కడికి వెళ్తుంది, పవర్ సప్లై ఐసీకి వెళ్ళింది, పవర్ యాంప్లిఫైయర్ ఐసీకి వెళ్ళింది, లైటింగ్ ఐసీకి వెళ్ళింది, రింగర్ ఐసీకి వెళ్ళింది, వైబ్రేటర్కి వెళ్ళింది, ఛార్జింగ్ ఐసీ దగ్గరికి కూడా వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది, ఎందుకని, ఛార్జింగ్ ఐసీకి ఇది ఇవ్వదు. ఛార్జింగ్ ఐసీ నుంచి ఇక్కడికి ఛార్జ్ అవ్వాలి కదా, మరి ఛార్జింగ్ అప్పుడు ఛార్జింగ్ ఐసీకి వెళ్తుంది. ఓకేనా. ఈ వెళ్ళిన ప్రతి చోట ఏమైంది, బ్యాటరీ కనెక్టర్ దగ్గర కొన్ని ఫిల్టర్ కెపాసిటర్లు ఉన్నాయి, పవర్ యాంప్లిఫైయర్ ఐసీ దగ్గర కొన్ని ఫిల్టర్ కెపాసిటర్లు ఉన్నాయి, పవర్ సప్లై ఐసీ దగ్గర కొన్ని కెపాసిటర్లు ఉన్నాయి, 1 or 2 ఉండొచ్చు. అలాగే లైటింగ్ ఐసీ దగ్గర 1-2 ఫిల్టర్ కెపాసిటర్లు ఉంటాయి, రింగర్ ఐసీ దగ్గర 1-2 ఫిల్టర్ కెపాసిటర్లు ఉంటాయి, వైబ్రేటర్ దగ్గర ఒక ఫిల్టర్ కెపాసిటర్ ఉంటుంది, ఛార్జింగ్ ఐసీ దగ్గర కూడా 1-2 ఫిల్టర్ కెపాసిటర్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ బ్యాటరీ ప్లస్ నుంచి ట్రాక్ ఏ ఐసీలకి వెళ్ళిందో అన్ని చోట్ల ఏమున్నాయి, ఒకే చోట ఉండవు. ఈ బోర్డు మొత్తం పరుచుకొని ఉంటాయి కదా సెక్షన్లు. బ్యాటరీ కనెక్టర్ దగ్గర కొన్ని ఉంటాయి, పవర్ సప్లై ఐసీ దగ్గరికి వెళ్ళి ఎదిగితే కొన్ని కనపడతాయి, పవర్ యాంప్లిఫైయర్ ఐసీ దగ్గరికి వెళ్తే కొన్ని కనపడతాయి, లైటింగ్ ఐసీ దగ్గరికి వెళ్తే కొన్ని కనపడతాయి, రింగర్ ఐసీ దగ్గరికి వెళ్తే కొన్ని కనపడతాయి, వైబ్రేటర్ దగ్గరికి వెళ్తే ఒకటి కనపడుద్ది, ఛార్జింగ్ దగ్గరికి వెళ్తే 1-2 కనపడతాయి. ఇప్పుడు మీరు బోర్డులో చెక్ చేశారు కదా, సెల్కాన్లో పవర్ యాంప్లిఫైయర్ దగ్గరికి వెళ్తే చూశారు, బ్యాటరీ కనెక్టర్ దగ్గరికి వెళ్తే చూశారు కదా, రింగర్ ఐసీ దగ్గరికి వెళ్ళి చూశారు, వైబ్రేటర్ దగ్గరికి వెళ్ళి చూశారు. కాబట్టి ఈ ఫిల్టర్ కెపాసిటర్లో ఏదో ఒకటి షార్ట్ అవ్వచ్చు, ఉన్నవన్నీ షార్ట్ అవ్వక్కర్లా. ఇక్కడ మనం ఎన్ని ఫిల్టర్ కెపాసిటర్లు రాసాం, ఇక్కడ మెయిన్ లైన్లో ఒక 12 ఫిల్టర్లు వేసాం. ఒక్కోటి ఇన్ని వాడచ్చు, లేదా 2-3తో కూడా సరిపెట్టచ్చు. కొన్నిట్లో 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 అయినా ఉండొచ్చు. ఎన్నున్నా కూడా ఈ ఫిల్టర్ ఉండడం వల్ల ఏంటి, ప్రొటెక్షను క్వాలిటీ కదా. కాబట్టి మీరేం చేయాలి, బ్యాటరీ కనెక్టర్ దగ్గర కనుక 0 ohms చూపించగానే ఇమీడియట్గా షార్ట్ సర్క్యూట్ అయ్యింది అనగా డయోడ్ షార్ట్ అవ్వచ్చు, అక్కడ ప్రొటెక్షన్ డయోడు. లేదా ఈ బ్యాటరీ ప్లస్ లైన్ ఏ ఐసీల దగ్గరికి వెళ్తుందో ఆ రూట్లో ఎక్కడైనా సరే ఉన్న ఫిల్టర్ కెపాసిటర్లు షార్ట్ అయి ఉండొచ్చు.
లేదంటే ఆ రూట్లో వాడబడిన ఐసీలే షార్ట్ అయి ఉండొచ్చు. ఐసీల్లోనే ఏం ఐసీలు, పవర్ సప్లై ఐసీలో షార్ట్ అవ్వచ్చు, పవర్ యాంప్లిఫైయర్ ఐసీలో షార్ట్ అవ్వచ్చు, లైటింగ్ ఐసీలో షార్ట్ అవ్వచ్చు, రింగర్ ఐసీలో షార్ట్ అవ్వచ్చు, వైబ్రేటర్ దగ్గర షార్ట్ అవ్వచ్చు, ఛార్జింగ్ ఐసీ కూడా షార్ట్ అవుతుంది. కానీ ఛార్జింగ్ ఐసీలో షార్ట్ అయ్యే లక్షణాలు వైబ్రేటర్లో షార్ట్ అయ్యే గుణం ఉండదు ఎక్కువ. మిగిలిన 4 ఐసీలే ఎక్కువ షార్ట్లు ఉంటాయి. ఆ 4 ఐసీల్లో కూడా పవర్ యాంప్లిఫైయర్ ఐసీ ఎక్కువగా షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటి, ఈ రూట్ అంతా గుర్తు రావాలి. ముందు సింపుల్గా ఏం రావాలి, బ్యాటరీ దగ్గర రీడింగు వచ్చిందా లేదా చూసుకున్నావు, షార్ట్ అయ్యింది. షార్ట్ అనగానే ఇమీడియట్గా ఏం జరిగింది, ఇదంతా గుర్తు రావాలి. డయోడు, ఫిల్టర్ కెపాసిటర్లు, ఐసీలు గుర్తు రాగానే ఏం చేయాలి మనం, డయోడ్ ఉంది ప్రొటెక్షన్ కోసం. బాడీలో ఏది కనెక్ట్ చేయబడి ఉంటుంది, యానోడ్. బాడీలో ఏది కనెక్ట్ చేసి ఉంటుంది, అది యానోడ్. నిజానికి యానోడ్కి ఏమి ఇవ్వాలి, ప్లస్ ఇవ్వాలి. ఇక్కడ రివర్స్లో కనెక్ట్ చేస్తారు. రాంగ్ సప్లై పెట్టినప్పుడు ఇది ప్రొటెక్షన్, లేకపోయినా పర్వాలేదు అనేది గుర్తు రావాలి. ఇక ఈ ఫిల్టర్లన్నీ చెక్ చేయాలి. నువ్వు మీటర్ పెట్టుకొని ఏం చేసావు, ఇంకా ఈ కెపాసిటర్లన్నీ చూసావు. ఈ పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనకి ఈ కెపాసిటర్లు పెద్దవి చిన్నవి ఉన్నాయి కదా, ముందు పెద్ద సైజు చెక్ చేసుకుంటాం, తర్వాత చిన్న సైజు చెక్ చేసుకుంటాం. రిమూవింగ్లో కూడా ముందు పెద్దవి తర్వాత చిన్నవి. చెక్కింగ్లో వరుసగా పక్క పక్కన ఉండే కూడా మొత్తం చూసుకొని పోవచ్చు. మీరే చూశారు, ఒక సెల్కాన్ షార్ట్ బోర్డ్ చూశారు, మెకానిక్ చూశాడు, వాడు ఎన్నిసార్లు బ్యాటరీ కనెక్టర్ దగ్గర 4 కెపాసిటర్లు ఉంటే 4 పీకేసాడు వాడు, మళ్ళీ ఏని కూడా ఇలా. కానీ షార్ట్ పోయిందా, పోలే. మీరు చూశారు, మీకు ఇంకెక్కడ తగిలినాయి, పవర్ యాంప్లిఫైయర్ దగ్గర ఉన్నాయి, అయిపోయి అతను పీకాడా, రిమూవ్ చేయలేదుగా. అలాగే నీకు వైబ్రేటర్ దగ్గర ఒకటి ఉంది, షార్ట్ వచ్చింది, మీరు చెక్ చేస్తే మోగింది కదా రెండు వైపులా, దాన్ని రిమూవ్ చేశాడు అతను, ఇక్కడ ఉండొచ్చు. అలాగే సిమ్ కనెక్టర్ కింద మీరు ఒక కెపాసిటర్ వచ్చింది అందులో, అది రిమూవ్ చేశాడు అతను. అంటే పూర్తిగా చూడలే అతను ఎక్కడి వరకు చూశాడు, బ్యాటరీ కనెక్టర్ దగ్గర చూశాడు. మన పాఠం ఇది సమగ్రంగా నేర్చుకుంటే ఇంటి స్ట్రక్చర్ మొత్తం మీరు అన్ని ఐసీల దగ్గరికి వెళ్తున్నారు, బోర్డు అంతా చూసుకుంటున్నారు. ఇప్పుడు అతను చేసిన నాటిలో 4 పీకేసాడు, రిమూవ్ చేశాడు, షార్ట్ పోలా. మిగతా వాటిలో ఉండొచ్చు. ఇప్పుడు మీరు రేపు ఓపెన్ చేసి చూసుకుంటారు. ఇప్పుడు చెక్ చేశారు కదా, రేపు ఓపెన్ చేస్తే షార్ట్ పోయిందనుకో, ఆ కెపాసిటర్ రిమూవ్, కొత్త కెపాసిటర్ అది వేసుకుంటాం. ఒక కెపాసిటర్ వేయకపోయినా ఏమీ కాదు మీ ఇన్ని కెపాసిటర్ల మీద, ఓకేనా. మనకు వచ్చు కాబట్టి వేస్తాం, ఉంటే మంచిదేగా ఫిల్టర్ అది. కాబట్టి ఇప్పుడు మీటర్ పెట్టుకొని అన్నీ చూసుకున్నారు, 4 ఉంటే 4, 5 ఉంటే 5, ఎన్నైతే షార్ట్లు ఉన్నాయో అన్నీ ఏంటి, షార్ట్లే. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అప్పుడు బ్యాటరీలో సప్లై దిగిపోయి ఉంటుందా, అలాగే ఉంటుందా, అలాగే ఎందుకుంది మరి. షార్ట్ అంటే మామూలుగా బ్యాటరీ తీసుకొని ప్లస్ మైనస్ కలపంగా ఎమ్మటే వైర్లు కాలిపోయి బ్యాటరీ అయిపోయింది. ఇది ఎందుకు అలాగే ఉంది, బ్యాటరీ లోపల ఒక చిన్న సర్క్యూట్ పెట్టాడు ప్రొటెక్షన్. ఎప్పుడైతే లోడ్ అంటే ఈ ఫోన్ సర్క్యూట్ మొత్తం ఎక్కడన్నా షార్ట్ ఉంటే ఇమీడియట్గా ఏమైతుంది, బ్యాటరీ నుంచి సప్లై సర్క్యూట్కి కట్ ఆఫ్ అయిపోయింది. ఏమైపోయింది, అందుకని బ్యాటరీ ఏమి హీట్ రాదు, అది కూల్గానే ఉంటుంది, ఛార్జింగ్ అలాగే ఉంటుంది, ఏం తగ్గదు, ఓకేనా. మనం ఇక్కడ ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దానివల్ల ఏ యూజో మళ్ళీ చెప్తాను. బ్యాటరీ అయితే కట్ ఆఫ్ ఉండి బ్యాటరీ మీద ఏం భారం పడదు. ఇప్పుడు మీటర్ పెట్టుకొని ఏం చేసాము, బోర్డులో ఉన్న ప్రతి ఏ కలరు, బ్రౌన్ కలర్ కెపాసిటర్ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని ఏరియాలు ఎక్కడి నుంచి బిగిన్ చేసా, ఫస్ట్ బ్యాటరీ కనెక్టర్ దగ్గర నుంచి బిగిన్ చేసావు. అక్కడ ఉన్న ప్రతి కెపాసిటర్ ఫస్ట్ డయోడ్ చూసుకున్నావు. డయోడ్ వాడితే ఓకే, వాడకపోతే దాని గురించి వర్రీ ఏం లేదు. ఫోన్ చేసి నన్ను అడగక్కర్లా, సార్ ఇందులో డయోడ్ మీరు చెప్పారు వాడలేదని. వాడచ్చు, వాడకపోవచ్చు, వాడితే ప్రొటెక్షన్. ఇప్పుడున్నే స్మార్ట్ ఫోన్లు అన్నీ వాడుతున్నారు. ఓ 15 ఏళ్ల క్రితం అన్నింటిలో ఉన్నాయి, తర్వాత మధ్యలో లేవు. ఇప్పుడు మళ్ళీ అన్ని స్మార్ట్ ఫోన్లో ఆ బ్యాటరీ కనెక్టర్ పైన కిందో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది ఖచ్చితంగా ఉంది. అది చూసుకో ఫస్ట్, డయోడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి. తర్వాత కెపాసిటర్లు అన్నీ చూసుకుంటూ అన్నీ వెళ్ళావు, నీకు ఒక 7 చోట్ల 8 చోట్ల షార్ట్ ఉన్నాయి అంటే వాడు 7 8 వాడాడు. ఒకవేళ నువ్వు మిస్ చేస్తే తెలియదు, ఇంకొక ఆయన చూస్తే 10 వచ్చినాయి అనుకో, నీకు 8 వచ్చినాయి అనుకో, నువ్వు 2 మిస్ చేసినట్టేగా. అందుకని ఓపిక్గా జాగ్రత్తగా ప్రతి కెపాసిటర్ని ఏం చేస్తారు, తొందరపడకుండా చూడండి. ఎక్కడికి వెళ్తుంది, ఫోన్ బాగైతే డబ్బులే కదా. ఇప్పుడు మదర్ బోర్డు పాడైతే 3500, 4500, 5000. నువ్వు ఒక చిన్న కెపాసిటర్ అసలు ఏమి వాల్యూస్ ఏమి రూపాయి కూడా ఖర్చు అవుతుంది దీనికి. 1 గంట 2 గంటలో కష్టపడి చెక్ చేయి, టైం పట్టుద్ది. ఎందుకంటే
సార్ నేను చూసేసాను సార్ కనపడలేదు, నేను చూసేసాను సార్ కనపడలేదు అంటే గబక్కన కనపడవు. ఓపిక్గా ఏం చేయాలి, ప్రతి కెపాసిటర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ ఏం చెప్పాను, యాంటీనా ఇంటర్ఫేస్ దగ్గర ఉన్న కెపాసిటర్ని వదిలేసేయండి. ఎందుకంటే అవి రెండు వైపులా మోగుతాయి, చిన్న యాంటీనా ఇంటర్ఫేస్ సిగ్నల్ ఏరియాలో ఉన్నాయి. అక్కడ సిగ్నల్ పాఠం అప్పుడు ఎందుకు మోగుతాయో అర్థమవుతుంది. ఆ ఏరియా కెపాసిటర్ జోలికి మాత్రం వెళ్ళి పీకకండి. పీకితే మళ్ళీ అక్కడ నెట్వర్క్లు తేడా వస్తాయి. ఒకవేళ పీకినా మళ్ళీ వేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు, ఏగిపోతే తేడా. ఇది కాబట్టి డయోడు కెపాసిటర్లు అన్నీ చూసుకోండి. ఒక 6, 7, 8 వచ్చినాయి. ఐసీలు అనేది ముందే చూడం కదా. మీరేం చేయాలి, ఇప్పుడు బ్లోయర్ దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ ఏ ఏరియాలో రిమూవ్ చేస్తారు, పెద్ద చిన్న సైజు ఉన్నాయి. ఫస్ట్ పెద్ద ఏ ఏరియాలో చూస్తారు, బ్యాటరీ కనెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న పెద్ద కెపాసిటర్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఏం చేయాలి, అమ్మటే మీటర్ పెట్టి మళ్ళీ బ్యాటరీ కనెక్టర్ దగ్గర ఇందాక బజర్ రీడింగ్ రాలేదు కదా, బజర్ సౌండ్ వచ్చింది కదా, రీడింగ్ రాలేదు, చూడండి. ఒక కెపాసిటర్ ఎన్ని షార్ట్ అయినాయి, మీకు 7 షార్ట్ అయినాయి అనుకో. ఇప్పుడు ఒక కెపాసిటర్ ఏం చేశారు, రిమూవ్ చేశారు, బ్లోయర్తో పక్కన పెట్టుకున్నారు. మీటర్ తీసుకొని ఏం చేశారు, బ్యాటరీ ప్లస్ దగ్గర రీడింగ్ తీశారు. బ్యాటరీ ప్లస్ దగ్గర రీడింగ్ తీయంగానే నీకు 350 ఓమ్స్ వచ్చేసింది అనుకో. ఏంటి అర్థం, షార్ట్ తొలగిందా ఉందా? అంటే నువ్వు రిమూవ్ చేసిన కెపాసిటర్ షార్ట్గా నువ్వు వచ్చి ఆ కెపాసిటర్ దగ్గరికి వచ్చి మీటర్ పెట్టి చెక్ చేసావు అనుకో, మోగుతుంది. కెపాసిటర్ చెకింగ్ ఎలా, మోగితే షార్ట్, మోగకపోతే గుడ్. కెపాసిటర్ మీటర్ చెకింగ్ ఎలా అది. ఇప్పుడు దాని మీద చూస్తే ఏమైంది, కెపాసిటర్ ఖచ్చితంగా షార్ట్ అయిపోయి ఉంటుంది, బజర్ మోగుతుంది. మన దాన్ని చూడకముందే తెలిసింది బ్యాటరీ కనెక్టర్ దగ్గర రీడింగ్. ఓకేనా, అది. అప్పుడు నువ్వు ఆ కొత్త కెపాసిటర్ వేసుకుంటే చాలు, ఎగిపోయినా పర్లా, వేస్తే చాలు, ఫోన్ ఏమైంది, ఆన్ అయిపోయింది. ఇంకా ఎవడే ఏమీ కెలక్కుండా మనం జాగ్రత్తగా చేస్తుంటే. ఇప్పుడు ఆ మొదటి కెపాసిటర్ రిమూవ్ చేసావు, బ్యాటరీ కనెక్టర్ దగ్గర చూసావు, మళ్ళీ స్టిల్ 0 ఓమ్సే ఉంది. అంటే షార్ట్ ఉందా పోయిందా? అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఆ కెపాసిటర్ మళ్ళీ అక్కడ ఫిక్స్ చేయండి. ఎందుకు ఊరికే అనవసరంగా తీసేసేయటం, మళ్ళీ మీకు వచ్చి కదా సాల్డరింగ్, మళ్ళీ అక్కడ ఫిక్స్ చేసేయండి. ఇంకొక కెపాసిటర్ని మళ్ళీ 7 దాంట్లో మోగినాయి కదా, రెండోది రిమూవ్ చేయండి. రెండోది మీరు రిమూవ్ చేస్తే ఏమైంది, మళ్ళీ చెక్ చేసుకో బ్యాటరీ దగ్గర. అప్పుడు రీడింగ్ వచ్చింది అనుకో, రెండోది పోయినట్టే. అప్పుడు రీడింగ్ రాలేదనుకో, రెండోది బాగున్నట్టు. అట్లా మూడోది చెక్ చేయి, రీడింగ్ మళ్ళీ షార్టే చూపిస్తుంటే. మూడోది చెక్ చేయగానే నార్మల్గా వచ్చింది అనుకో రీడింగ్, 3 షార్ట్ రాలా. నాలుగోది రిమూవ్ చేయి, నాలుగోది రిమూవ్ చేయగానే రీడింగ్ వచ్చిందనుకో, 4వ షార్ట్ రాలేదు. ఐదోది రిమూవ్ చేయి, ఐదోది రిమూవ్ చేయగానే రీడింగ్ వచ్చిందనుకో, 5వ షార్ట్ రాలేదు. ఆరోది రిమూవ్ చేయి, ఆరోది రిమూవ్ చేయగానే అక్కడ రీడింగ్ వచ్చిందనుకో, ఎక్కడ రీడింగు, బ్యాటరీ కనెక్టర్ ప్లస్ వద్ద, అంతకుముందు మోగేది 400, 350 అట్లా వచ్చింది, రాలా. 7వది రిమూవ్ చేయి, రీడింగ్ వచ్చిందనుకో, 7 షార్ట్. 7 రిమూవ్ చేసినా రాలా, ఉన్నాయన్నీ చూసావు. డయోడ్ రిమూవ్ చేసినా పోలా, 7 కెపాసిటర్ రిమూవ్ చేసినా పోలా. అప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి మీరు, ఐసీల దగ్గరికి వెళ్ళాలి. ఐసీలు అనగానే ఏం గుర్తు రావాలి, పవర్ సప్లై ఐసీ, పవర్ యాంప్లిఫైయర్ ఐసీ, రింగర్ ఐసీ, లైటింగ్ ఐసీ. ఛార్జింగ్ వైబ్రేటర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు లేవు అక్కడ ఐసీల్లో, వీటికి మాత్రం ఉంటుంది. వీటిల్లో కూడా ఏం చెప్పాను టెక్నిక్ ముందు, ఎక్కువగా పవర్ యాంప్లిఫైయర్ ఐసీలో షార్ట్ అయ్యే కూడా ఉంటుందని ముందెళ్ళి పవర్ యాంప్లిఫైయర్ ఐసీ అంతా రిమూవ్ చేయండి. ఐసీలు రిమూవ్ చేసేటప్పుడు తెలుసుగా ఏంటి జాగ్రత్తలు, ఏంటి జాగ్రత్త, పాయింట్ చూసుకోవాలి, 1వ పాయింట్ పిన్ చుక్క చూసుకోవాలి. గబక్కని పీకేసి ఏదో ఒక యాంగిల్ లేకపోతే మళ్ళీ డైరెక్షన్ పిన్ నెంబరింగ్ ఆర్డర్ సర్క్యూట్ మారిపోయింది కదా. చుక్కగా ఉంటే చుక్కలు లేకపోతే అంటే నేమ్స్ ఏ డైరెక్షన్ ఉన్నాయో ఆ డైరెక్షన్ నోట్ చేసుకోండి, లేదంటే ఒక ఫోటో తీసుకోండి, రిమూవ్ చేయండి. రిమూవ్ చేసేటప్పుడు తెలుసుగా బ్లోయర్ బలంగా లాగేయాలా, స్మూత్గా తీయాలా, తీద్దామా. ఐసీ అంటూ కరిగితే, కింద పిన్లు అంటూ కరిగితే నువ్వు అలా లిఫ్ట్ చేస్తుంటే వచ్చేస్తుంది. అది సరిగ్గా హీట్ ఎక్కలేదనుకో, నువ్వు బలంగా లాగితే కింద లేయర్స్తో సహా లేసి వచ్చింది, ఇంకా ఫోను పనికిరాదు. ఓకేనా, అవన్నీ అసెంబ్లీ రివర్క్స్టేషన్లో చూసుకున్నాం కదా అది. కాబట్టి ఫస్ట్ పవర్ యాంప్లిఫైయర్ ఐసీ రిమూవ్ చేసి రీడింగ్ చూసుకో. పవర్ యాంప్లిఫైయర్ ఐసీ రిమూవ్ చేయగానే రీడింగ్ వచ్చేసింది అక్కడ, ఇంకేంటి కొత్త పవర్ యాంప్లిఫైయర్ ఐసీ. దీన్ని రీవాలింగ్ ఉండదు, ఐసీలోనే షార్ట్. ఒకవేళ ఐసీలో షార్ట్ కాదు అని పిన్నులు ఇంకా చూసుకో. ఒకవేళ ఒక పిన్ను ఏదైనా కలిసి ఉందనుకో, ఆ పిన్నుని విడగొట్టి చూసుకో. మళ్ళీ ఏంటి విడగొట్టి చూసుకో, ఒకవేళ అది షార్ట్ అయి ఉంటుంది ప్లస్ పిన్ అయితే విడగొట్టి మళ్ళీ వేసుకోవచ్చు. ఐసీ పిన్నులని చక్కగానే కనపడుతున్నాయి, షార్ట్ పోయిందనుకో అప్పుడు ఏంటి అర్థం, ఐసీలోనే షార్ట్.
కొత్తది ఎయిడ్గా మళ్ళీ కుర్రోడు ఏం చేస్తాడు, మళ్ళీ ఐసీని వేసి చూస్తాడు ఒకసారి. ఏం చేస్తాడు, మళ్ళీ ఐసీ వేసి చూడంగానే షార్ట్ వచ్చింది అనుకో, ఐసీ వేయగానే షార్ట్ రాలేదనుకో, అది సరిగ్గా ఇందాక వేయలేదని కూడా అర్థం. ఒక్కోసారి రాంగ్ కూడా వేస్తారు ఐసీలో కూడా. తీసేసినప్పుడు ఒక పిన్ పక్కకు మారితే ఏమైంది, ఆ ప్లస్ పిన్ వెళ్ళి బాడీలో తగులుంటే మనకి ఎక్కడ షార్ట్ కూడా చూపిస్తుంది. అందుకని ఆ పాయింట్ టెక్నిక్ కూడా చూసుకోవాలి. కాబట్టి ఐసీలో షార్ట్ ఉండొచ్చు, ఐసీని సరిగ్గా సాల్డరింగ్ చేయక ఎవరన్నా పీకున్నా నీకు తెలియదు కదా. ఫోన్ ఏంటంటే వేరే చాటు చూపించినా కూడా పునీత్ దగ్గర చూపించుకుంటాడు మీ ఊరు కుర్రోడు వచ్చి, అన్న ఇప్పుడే కింద పడింది ఆగింది అంటాడు. నీ దగ్గరికి వచ్చి చూస్తాడు, అతను చూశాడు ఆ పునీత్ 4 ఐసీ పీకాడు అక్కడ షార్ట్ చేశాడు అవన్నీ చేసి చెప్పడు. మనం ఏంటి మన పద్ధతిలో మనం వాడేం చెప్పినా మన పద్ధతిలో ఏ స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్లో రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. ఇది పవర్ యాంప్లిఫైయర్ ఐసీలో పీకితే షార్ట్ పోయింది, కొత్తది వేస్తే మళ్ళీ అది వేస్తే మళ్ళీ షార్ట్ వచ్చింది అనుకో, పాతది పోయినట్టేగా. కొత్త పవర్ యాంప్లిఫైయర్ వేయండి చక్కగా వచ్చింది. లేదా పవర్ యాంప్లిఫైయర్ వేయకుండా కూడా ఫోన్ ఆన్ అయిపోయింది, తీసేసి ఆన్ చేస్తే ఫోన్ ఏమైంది, ఆన్ అయింది. కాదు ఏం కంప్లైంట్ వచ్చింది, సిగ్నల్ రాదు, నెట్వర్క్ రాదు. ఎందుకని అది నెట్వర్క్ సెక్షన్ కదా, ఫోన్ ఆన్ అవడానికి ఇబ్బంది లేదు. షార్ట్ అయితే మాత్రం ఇబ్బంది. యాడ్ షార్ట్ అయినా బ్యాటరీ మీద భారం పడుతుంది, పవర్ ఆన్ అవ్వవు, సప్లైస్ అన్నీ వెళ్ళవు. పవర్ ఆన్ కాబట్టి సప్లైస్ రావు కదా. పవర్ నుంచి వచ్చినాయి 3.3, 2.8, 1.8, 1.5 ఇవన్నీ కూడా సిపియూకి, ర్యామ్కి, ఫ్లాష్కి సప్లైస్ అనమాట. ఆ సప్లైలు అందకపోతే అవి పనిచేయవు కదా. అది కాబట్టి షార్ట్ అర్థమైందా. డయోడ్లు అయితే అలా చేసుకోండి, కెపాసిటర్లు అయితే ఇట్లా ఒక్కొక్కటి రిమూవ్ చేసుకోండి, ఐసీలు అయినా ఇలా రిమూవ్. పవర్ యాంప్లిఫైయర్ ఐసీ రిమూవ్ చేసినా షార్ట్ పోవాలా, ఏం చేయాలి అప్పుడు, పవర్ సప్లై. దానికి వెళ్ళే ముందు చిన్న రింగర్ ఐసీనో లైటింగ్ ఐసీనో ఉంటే అవి కూడా చూసుకోండి. తర్వాత చివరిలో పవర్ సప్లై ఐసీకి వెళ్ళండి. అట్లా 4 ఐసీలు 1 by 1 రిమూవ్ చేసుకొని చూసుకుంటే ఏ ఐసీ రిమూవ్ చేసినప్పుడు షార్ట్ ఉంటే అది ఒక పద్ధతి. ఇది ప్రాసెస్ షార్ట్కి. ఈ షార్ట్ను పోగొడటానికి పరికరం కూడా ఉంది. ఏంటిది, షార్ట్ కిల్లింగ్ సర్క్యూట్. ఇప్పుడు నీకు ఇక్కడ 12 కెపాసిటర్లు ఉన్నాయి, ఒక డయోడ్ ఉంది, 4 ఐసీలు ఉన్నాయి, మొత్తం ఎన్ని 19 వస్తువులు. ఏడైనా షార్ట్ ఉండొచ్చు. మీటర్తో వెళ్ళి మాన్యువల్గా చూసిన పద్ధతి ఇది. నీకు ఒక్క చాట షార్ట్ అయిందంటే ఏంటి అర్థం, మిగతా వాటన్నిటికీ దారులు లేవు కదా. మిగతా వాటన్నిటిలో ప్లస్కి మైనస్కి దారి ఉందా, ఇవన్నీ ప్లస్కి మైనస్ వస్తువులే. కానీ ఎక్కడ కెపాసిటర్ అయితే షార్ట్ అయిందో, సపోజ్ ఇక్కడ FC10 అంటే ఫిల్టర్ కెపాసిటర్ 10 షార్ట్ అయిందనుకో, ఇది షార్ట్ అయిందనుకో, ఏమైంది ఇక్కడ ప్లస్ నుంచి మైనస్ ఎక్కడ సప్లై 0 అయిపోతుంది, F10 ద్వారా అయిపోతుంది. మిగతా వాటన్నిటిలో కరెంట్ పాస్ అవ్వదు అసలు. ఇది షార్ట్, ఈ సర్క్యూట్లో పాత్ ఏర్పడింది, ఈజీ పాత్, వాటన్నిటిలో ఏర్పడాల. ఈ షార్ట్ కిల్లింగ్ సర్క్యూట్కి ఏమైందంటే ప్లస్ మైనస్ అని 2 క్లిప్లు ఇస్తాడు. ఆ ప్లస్ని తీసుకొచ్చి ప్లస్కి, మైనస్ని తీసుకొచ్చి మైనస్కి పెట్టి ఆన్ చేసామనుకో, అది ఏమైందంటే కొంచెం ఎక్స్ట్రా సప్లై. మనకు బ్యాటరీ బూస్టింగ్ ఎలా చేసామో అలా బ్యాటరీకి 3.6 కన్నా తగ్గితే బూస్టింగ్ చేయట్లా 5 volts, 6 volts, 7, 8, 9 ఇచ్చి. అలాగే ఇదేంటంటే కొంచెం ఎక్కువ సప్లై పాస్ అయ్యిద్ది. పాస్ అవ్వగానే ఈ షార్ట్ సర్క్యూట్ కెపాసిటర్లో ఉంది కదా, ఏది F10 అనుకున్నాము. F10 ఎగ్జాంపుల్ ఏదైనా అవచ్చు, నేను F10 అంటున్నా. ఈ F10 దగ్గర కరెంట్ ఏమైంది, హెవీగా పాస్ అయ్యింది. మన వోల్టేజ్ పెంచితే కరెంట్ పెరగటం కదా ఫార్ములా కదా, మన పాఠం చెప్పుకుని వోల్టేజ్ పెరిగితే కరెంటు పెరుగుతుంది. ఇదేంటి నార్మల్ వోల్టేజ్ ఏమో బ్యాటరీ పెట్టగానే షార్ట్ అయింది. అసలు బ్యాటరీ ద్వారా కరెంట్ ఇక్కడ పాస్ అవ్వట్లా, షార్ట్ సర్క్యూటే, కానీ బ్యాటరీ కరెంట్ ఇందులో పాస్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే బ్యాటరీ ఏమంటే కట్ ఆఫ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సర్క్యూట్కి కట్ ఆఫ్ ఉండదు అనమాట. వాడు డైరెక్ట్గా ప్లస్ మైనస్ ఇవ్వగానే ఏమైపోయింది, ఇక్కడ సర్క్యూట్లో కరెంట్ పాస్ అయ్యి, ఇది హెవీ కరెంట్ పాస్ అవ్వగానే ఏమైతుంది, బర్న్ అయిపోయింది. ఏమైపోయింది, బర్న్ అయిపోయి కెపాసిటర్ 2 పార్ట్లు అయిపోయింది. ఏమైపోయింది, ఆ కెపాసిటర్ బర్న్ అయిపోయి మస్ అయిపోయి 2 పార్ట్లు అయిపోయింది. ఒక్కోసారి ఓవర్ మస్ అయితే కింద బోర్డు ట్రాక్ను కూడా కాల్ చేస్తాయి. ఏమైతే ఆ ట్రాక్ అటు ఇటు ఏమి లేకపోతే వాళ్ళు అటు ఇటు ఏదైనా సర్క్యూట్ ఉంటే మళ్ళీ ఇబ్బంది, ఇరుకులో ఉంటాయి. దాంతో ఒక డేంజర్ అది ఒకటి ఉంది. కాబట్టి ఆ సప్లై రాగానే అండి F10 ద్వారా డైరెక్ట్ కరెంట్ పాస్ అయ్యి బర్న్ అయిపోయింది. బర్న్ అయిపోయి ఏమైపోయింది, ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. ఇక్కడ సర్క్యూట్ ఏమైపోయింది, నార్మల్గా వచ్చింది. బ్యాటరీ పెట్టగానే ఫోన్ ఏమి చక్కగా ఆన్ అయిపోయింది. అది ఒక 2000, 3000 ఉంది పరికరం, అది వాడచ్చు. లేదంటే నేనేం చెబుతున్నాను, మామూలు మన ఛార్జరే తీసుకోండి. 5 ohms 5 watt రెసిస్టర్ అమ్ముతారు ఇక్కడ. 5 ohms 5 watt, 5 ohms 5 watt అని ఫ్యూజిబుల్ రెసిస్టర్ అమ్ముతారు ఎలక్ట్రానిక్ షాపుల్లో. ఇట్లా బిళ్ళలాగా రెక్టాంగులర్ షేప్లో ఉండి తెల్లగా ఉంటుంది అనమాట. మైనస్ బాడీకి ఇచ్చేసేయండి మామూలుగానే. ఈ ప్లస్ని ఏంటంటే ఈ రెసిస్టర్ ద్వారా కలపండి. ఏం చేస్తారు, బ్యాటరీ ప్లస్కి ఏం చేయాలి,
డైరెక్ట్గా సప్లై. ఛార్జింగ్ కానీ ఏదో ఒక 5 వోల్ట్ సప్లై తీసుకోండి, ఛార్జర్తో ఏదన్నా 5 వోల్ట్ సప్లై డైరెక్ట్గా ఇవ్వకుండా 5 ఓమ్స్కి ఇచ్చి ఇదేం చేస్తారు, బ్యాటరీ కనెక్టర్కి కలపండి. అంటే బ్యాటరీ కనెక్టర్కి సప్లై ఎలా వెళ్తుంది, 5 ఓమ్స్ 5 వాట్ రెసిస్టర్ ద్వారా వెళ్తుంది. ఇది ప్రొటెక్షన్ అనమాట. ఇదేంటిది యూజబుల్. అంటే బ్యాటరీ ఈ ఛార్జర్ మీద లోడ్ పడకుండా ఏంటి ఇది ఏం చేస్తుంది, ఛార్జర్ మీద ఛార్జర్ వాడచ్చు. లేదంటే ఇప్పుడు మనకి ఈ 4000 మిల్లీ యాంపియర్స్ 3000 మిల్లీ యాంపియర్స్ లిథియం అయాన్ బ్యాటరీలు అమ్ముతున్నారు. మనకు అట్లాంటివి ఉన్న స్పీకర్ బాక్సుల లోపల బ్యాటరీలు పెట్టుకుంటానికి ఆ బ్యాటరీ ఒకటి తెచ్చుకొని కూడా ఏం చేయొచ్చు మనం, మైనస్ ఒక వైర్ తీసుకెళ్ళి బోర్డులోకి ఇచ్చేసేయండి, ఎక్కడైనా వచ్చు కదా. ప్లస్ వైర్ ఈ 5 ఓమ్స్ 5 వాట్ ద్వారా అక్కడ కలపండి, హెవీ కరెంట్ పాస్ అయింది. ఏమైంది అప్పుడు కూడా ఏమైంది, కెపాసిటర్ బర్నేది. మీరు 2000 రూపాయలు పెట్టి మీరేమైంది కొనక్కర్లా. అది కాబట్టి మీరు ఇదైతే టక్కున అయిపోయే ప్రాసెస్. మీటర్తో అయితే అండి మనకి ఇంత తతంగా ఉంది. ఈ కెపాసిటర్లు కాదనుకో, ఒకవేళ ఐసీలు అనుకో, మరి మనకి ఎలా తెలుసుద్ది, ఐసీలు అంత తొందరగా బర్న్ అవుతుంది, పెద్ద ఐసీ వస్తువు కదా. అందుకని ఏం చేయాలంటే ఈ బర్నర్ వాడేటప్పుడు, షార్ట్ కిల్లింగ్ సర్క్యూట్ కనుక నువ్వు వాడేటప్పుడు కెపాసిటర్ అయితే ఎటు బర్న్ చేస్తుంది. ఈ మేము అనుకున్న 4 ఐసీల మీద కొంచెం పేస్ట్ రాయండి, ఫ్లెక్స్. ఏం చేస్తారు, ఫ్లెక్స్ రాయండి. ఫ్లెక్స్ రాసి ఆ సప్లై నువ్వు ఇచ్చావనుకో, కిల్లింగ్ సప్లై, కెపాసిటర్లు అయితే బర్న్ అయిపోతాయి, హై కరెంట్. ఐసీలు అనుకో హీట్ ఎక్కుతాయి కదా. ఏ ఐసీ మీద కనుక ఫ్లెక్స్ బర్న్ అయితే హీట్ అయ్యి మెల్ట్ అయిపోయింది, మెల్ట్ అయ్యి ఇంకా మెల్ట్ అయితే పొగ్గోడు వచ్చింది. ఏది హీట్ అయ్యి మెల్ట్ అయిపోయింది అనుకో, అక్కడ షార్ట్ సర్క్యూట్, అందులో కరెంట్ పాస్ అయింది. ఇవి ఇప్పుడు మిగతాయి కూల్గా ఉన్నాయి కాబట్టి అందులో సర్క్యూట్ లేదు, షార్ట్ సర్క్యూట్ లేదు. అట్లా తెలుసుకోవచ్చు. ఓకేనా, షార్ట్ కిల్లింగ్. ఏమన్నా అర్థం కాకపోతే ఇప్పుడు ఈ పాఠం అంతా కూడా ఏంటి, రికార్డెడ్ వినొచ్చు. షార్ట్ కిల్లింగ్ ఇప్పుడు మనం మీటర్తో చూసాము. నేనేం చెప్పాను, ఛార్జర్తో ఈ 5 ఓమ్స్ 5 వాట్ రెసిస్టర్స్ కూడా మనం షార్ట్ కిల్లింగ్ సర్క్యూట్ ఇవ్వచ్చు. లేదంటే 4000 3000 మిల్లీ యాంప్స్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ఉంది కదా, అది 80 రూపాయలు 90 రూపాయలు ఉంటుంది. దానికి ఈ 5 ఓమ్స్ 5 వాట్ రెసిస్టర్ అంటే ఎలక్ట్రానిక్ షాపుల్లో ఇస్తారు, సెల్ ఫోన్ షాపుల్లో ఉండవు. టీవీ షాపులు వాటిల్లో ఉంటాయి, తెల్లగా ఉంటుంది. 5 ఓమ్స్ 5 వాట్ రెసిస్టర్ ఏమైంది, ప్రొటెక్షన్ ఉంటుంది. దాని ద్వారా ప్లస్ ఇవ్వాలి. అంటే ఏదన్నా షార్ట్ సర్క్యూట్ అప్పుడు ఏదన్నా పోవాలనుకో, బ్యాటరీ పోకుండా ఇది పోయింది, ఏమైంది. అలాగే ఛార్జర్ ద్వారా ఇస్తున్నాం అనుకో, మనం ఛార్జర్ పోకుండా ఏమైంది, ఇది పోయింది. ఇది 5 ఓమ్సే, 5 రూపీసే ఉంటుంది. ఎంత ఉంటుంది, 5 రూపీసే ఉంటుంది. ఛార్జర్ పోతే 100 రూపాయలు కదా, ఇది పోతే 5 రూపాయలకి ఇంకోటి తెచ్చుకోవద్దు, 2-3 కొనుక్కుంటున్నాం ఒకసారి. అది అర్థమైందా, అది షార్ట్ అర్థమవుతుందా. బ్యాటరీ కరెక్ట్. సెట్ డెడ్లో ఇదొక రీజన్. సెట్ డెడ్లో ఈ ఒక్క రీజన్ వస్తే ఏమైనట్టు, మీరు మంచి మెకానికల్ అని అర్థం. మళ్ళీ ఒక్క రీజన్లో కూడా ఉన్న కెపాసిటర్లన్నీ నువ్వు ఓపిక్గా ఎదుగుతేనే మంచి మెకానిక్. ఇప్పుడు మీకు చూపించిన సెల్కాన్ స్మార్ట్ ఫోన్లో ఏమైంది, ఆ చేసినోడు మంచి మెకానిక్ మామూలు మెకానిక్ చెప్పండి, చెప్పు. ఎందుకని మామూలు కింద నిర్ణయించా, వాడు 4 పీకాడు, మీరు చెక్ చేస్తే ఇంకా 4 పీకాల్సిన ఏరియాల్లో కనపడ్డాయి. ఐసీలు కూడా పీకలు, అతను పవర్ యాంప్లిఫైర్ కూడా పీకిన దాఖలాలు ఏం కనపడట్లా. అంటే వాడు సగమే చూశాడు, మిగతా సగం. చెప్పే కదా, ఎవరైనా స్టెప్స్ ఎన్ని ఉంటాయో అన్ని స్టెప్స్ ఫాలో అయ్యి అన్ని స్టెప్స్ ఎదుగుతేనే ఎక్కడైనా ప్రాబ్లం జరుగుతుంది. ఈ 3 చూసేసి మిగతా 18 ఉన్నాయి, మీరు 3వ 4వ చూసేస్తే ఆ 3, 4 రిమూవ్ చేస్తే కాలేదనుకో, మీరు ఇంకా మిగతా చూడకుండా అనవసరంగా ఐసీలు పీకినట్టు అయింది కదా. అందుకని ఓపిక్గా ప్రతి కెపాసిటర్ ఏం చేయాలి మనం, పెద్ద చిన్న ప్రతి కెపాసిటర్ని చూడాలి. ఏరియాలన్నీ తెలిసింది కదా, ఆ ఏరియాల దగ్గరికి వెళ్ళాలి. సిపియు ర్యాము ఫ్లాష్ ఏరియాలకి వెళ్ళక్కర్లా. ఎందుకని, అవన్నీ కూడా డైరెక్ట్గా బ్యాటరీ సప్లైతో నడిచేవి కాదు. పవర్ సప్లై, పవర్ యాంప్లిఫైరు, లైటింగు, రింగరు, వైబ్రేటరు, ఛార్జింగ్ ఇవే డైరెక్ట్గా బ్యాటరీ ప్లస్ సప్లై లింక్ ఉండే ఈ ఏరియాల్లో మాత్రమే షార్ట్ ఉంటుంది. ఓకేనా. చెక్ చేసిన తర్వాత మీరు ఏం చేశారు, బోర్డులు అన్నీ చూసుకున్నారు కదా, పాత బోర్డులు ఏం చేశారు, ప్లస్ షార్ట్ ఉన్నాయన్నీ ఏమనుకున్నారు, బ్యాటరీ గంట దగ్గర ప్లస్ షార్ట్ ఉన్నాయన్నీ కూడా షార్ట్ అనుకున్నారు. మీటర్లతో చూస్తే ఏమైంది, ఎన్నో కొన్ని కెపాసిటర్లు మీకు షార్ట్ చూపిస్తున్నాయిగా. ఓపిక్గా చూస్తే ఏమైంది, ఇంకా ఎక్కువ కూడా చూపించవచ్చు. ఇప్పుడు మీరు టకటక చూశారు, టకటకా లేదు మనకి. టకటకా అంటే ఇక్కడ అయిపోయింది, తర్వాత ఏమైంది, బోర్డులు పాడైపోతాయి. బోర్డులు పాడైపోతే మన చేతులారా అనవసరంగా డబ్బులు బాగొట్టుకుంటాం. వీటికి ఎదురు డబ్బులు పెట్టవలే. సెట్ డెడ్ అయినప్పుడు ఏం చేసినా డెడ్డేగా, అంతే కదా. కాదు వీటి కోసం నువ్వు ఎప్పదీసేటప్పుడు కాంబోలు అట్లాంటివి ఏమైనా ఎప్పదీసినప్పుడు ఆ స్ట్రిప్పులు అయి పోగొట్టుకోవాలి. జాగ్రత్తగా ఎప్పదీయటం ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి.
అర్థమైందా? చెప్పాం కదా తేడా 500 రూపాయలకి 50,000 రూపాయలకి మన లెక్కలో తేడా ఏం లేదు. అర్థమైందా? CPU, ర్యాము, ఫ్లాష్, డిస్ప్లే సైజు, క్వాలిటీ, సాఫ్ట్వేర్ వాటిని బట్టే రేటు మారింది. రిపేర్గా మనం ఏంటి, షార్ట్ వస్తే 500 రూపాయల ఫోన్లు అయినా ఇలాగే చూడాలి, 50,000 రూపాయల ఫోన్ అయినా చూడాలి, ఐఫోన్ అయినా కూడా ఇలాగే చూడాలి. ఓపిక్గా చూడాలి, ఓపిక్గా ఎతకాలి, ఓపిక్గా రిమూవ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ షార్ట్ సర్క్యూట్ని మనం పడతాం. ఈ షార్ట్ సర్క్యూట్ చాలా మందికి తెలియదు. తెలిసిన ఎంతవరకు చూస్తారు, ఆ బ్యాటరీ కరెంట్ దగ్గర ఉన్న 2-3 కెపాసిటీలు పీకుతారు. ఈ ఏరియా అంతా వెళ్ళదు. ఇప్పుడు మీకు సర్క్యూట్తో సహా ఉంది కదా, ఇక్కడ సర్క్యూట్తో సహా ఇచ్చా కదా. ఇది స్కిమాటిక్ డయాగ్రామ్ అయితే ఈ కెపాసిటర్ నెంబర్లు కూడా మనం అక్కడ కనిపెట్టవచ్చు అసలు. అప్పుడు నేను మీటర్ పెట్టి ఎతకను. స్కిమాటిక్ ఉంటే స్కిమాటిక్లో ప్లస్ లైన్ ఏ రూట్ వెళ్తుందో చూసుకుంటా, ఆ రూట్లో ఉన్న కెపాసిటర్ నెంబర్లన్నీ రాసుకుంటా. కెపాసిటర్ నెంబర్లన్నీ ఈ మదర్ బోర్డులో ఉన్న దానికి ఏం చేస్తాడంటే నెంబర్లతో ఒక మదర్ బోర్డు ఇస్తాడు. వాడు ఏం చేస్తాడు, ఈ వస్తువులు కదా డైరెక్ట్గా, వాడు ఏం చేస్తాడు, వస్తువులు ఉన్న మదర్ బోర్డు ఇచ్చి స్కిమాటిక్లో ఓన్లీ కోడ్స్ ఉన్న మదర్ బోర్డు ఇస్తాడు. ప్రతి ఐసీకి, ప్రతి రెజిస్టర్కి, ప్రతి కెపాసిటర్కి, ప్రతి కాయిల్కి, డయోడ్కి ఏం చేస్తాడు, 6201, 6202, 603 అట్లా ఇస్తాడు. స్కిమాటిక్లో చూసానుకో 10 కెపాసిటర్లు ఆ నెంబర్లు రాసుకుంటా, ఈ మదర్ బోర్డులో ఆ నెంబర్లు ఎక్కడ ఉన్నాయో చూస్తా, వాటి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాను, నేను రిమూవ్ చేసుకుంటా. ఇక్కడ మనం మీటర్ పెట్టి 2 వైపులా మోగిన వాటికి చూడం. బ్యాటరీ ప్లస్ షార్ట్ అయిపోయినప్పుడు ఏ కెపాసిటీలు అనుమానించాలి, 2 వైపులా మోగినయే, అంతే కదా. ఒకవైపు మోగి ఇంకొక వైపు రీడింగ్ వచ్చిందనుకో ఫిల్టర్ కెపాసిటర్ అది, కానీ బ్యాటరీ ఫిల్టర్ కెపాసిటర్ కాదు, బ్యాటరీ లైన్కి కనెక్ట్ చేయబడింది కాదు. అది 3.3 వోల్ట్స్కో, 2.8కో, 1.5కో, సిమ్ సప్లైకో, కెమెరా సప్లైకో, టచ్ స్క్రీన్ సప్లై, ఏదో సప్లైకి కనబడింది. మనకి 2 వైపులు మోగినయే అనుమానించాలి. వాటిల్లో ఏం చేయాలి, మనం రిమూవ్ చేసుకోవాలి 1 by 1. రిమూవ్ అప్పుడు ముందేది డయోడ్, తర్వాత ఏంటి పెద్ద సైజు కెపాసిటర్, తర్వాత ఏంటి చిన్న సైజు, తర్వాత పవర్ యాంప్లిఫైయర్, ఆ తర్వాత నీకు రింగర్ ఐసీనో, లైటింగ్ ఐసీనో, పవర్ సప్లై ఐసీనో. ఓకేనా? షార్ట్ అర్థమైందా? పునీతు ఏమన్నా డౌట్ ఉంటే రివిజను ఈ బొమ్మ వేసుకుంటుంది. ఇంకెంతకు మించి ఏం లేదు, మర్చిపోవటం తప్ప. చెప్పా కదా, ఇది చేయటం వల్ల మెకానిక్కి శాలరీ కూడా ఎక్కువ ఇవ్వబడిందని. కుర్రోడు వెళ్ళాడు, చేశాడు, అక్కడ పక్కన పడేసిన బోర్డులు తీసుకున్నాడు, ఫోన్లు, వాటిల్లో షార్ట్లు ఉన్నాయి, ఆ షార్ట్లు ఒక్కోటి ఓపిక్గా చేసి రిమూవ్ చేశాడు ఖాళీ టైంలో. ఫోన్లు ఏమైనా కొన్ని ఆగినాయి. ఫోన్లు ఆన్ అయినాయి అంటే అవతల చేసినోడు కూడా ఎక్కువగా చెడగొట్టలేదని అర్థం. ఒక్కడు వాడి వల్ల కాకపోయినా అన్నీ కెలికేస్తాడు, బోర్డు అంతా లేదు ఓవర్బ్లో చేసేస్తాడు. ఏంటి సర్వీస్ 2 చెప్పాం కదా మనం, పేస్ట్ రాసేది ఓవర్బ్లో చేస్తా అనేది. షార్ట్ ఉంటే కూడా ఓవర్బ్లో చేసేస్తాడు వాడు. ఆ ఓవర్బ్లో చేస్తే ఐసీలు హీట్ అయిపోతాయి. నువ్వు తర్వాత రిమూవ్ చేసినా కూడా ఫోన్లు ఆన్కో. ఓకేనా? అది చక్కగా రివిజన్, రిపీటే మనకు బాగా రావడానికి ఏంటి సాధనం, రిపీటే, పద్దాకా చేయటమే. ఇంకొకటి కూడా ఉంది ఇందులో, ఒకటి చెప్పాను, ఈ బ్యాటరీ కనెక్టర్లు అట్లాంటి దగ్గర ఒకసారి ముందు చూసుకోండి. ఎవరన్నా కనెక్టర్ తీసేసినప్పుడు వాడి సరిగ్గా సాల్వింగ్ రానివాడు అయితే ఏం చేస్తాడు, ఆ కనెక్టర్ దగ్గర ఎక్కువ లెడ్ పెట్టి పేస్ట్ ఎక్కువ కనుక యూజ్ చేయకపోతే వాడు అంటించినప్పుడు ఏమైతే ఆ కనెక్టర్లోనే ప్లస్ మైనస్ షార్ట్ అయితే ఆ పైన మీకు చక్కగానే కనపడుతుంది, పిల్లలు అడుగుని ఉంటాం అన్న. కాబట్టి అక్కడ కనెక్టర్ దగ్గర ఒకసారి పరిశీలించుకుంటే ఏమైంది, నీట్గానే ఉంది అనుకుంటేనే అది. అక్కడ షార్ట్ ఉంటే నువ్వు ఏమీ పీకటం అనవసరం. సాల్డింగ్ చేసేటప్పుడు కూడా అలా షార్ట్లు జరుగుతుంటాయి. ఓకేనా? ఇది కంప్లీట్గా షార్ట్ సర్క్యూట్ ప్రొసీజర్. ఇట్లా ఓపిక్గా చేసుకోండి. డబ్బులు ఉంటే ఏం చేయాలి, షార్ట్ కిల్లర్ సర్క్యూట్ కొను. లేదా నాలెడ్జ్ ఉంటే ఏం చేయాలి, మీ ఛార్జర్ కానీ ఆ బ్యాటరీ తెచ్చుకొని రెజిస్టర్ కొనుక్కొని తయారు చేసి చేసుకోండి. ఓకేనా? డబ్బులు ఉంటే 2000 పెట్టుకుంటాం, లేదంటే ఈ 100 రూపాయల ఛార్జర్కి ఆ రెజిస్టర్ యాడ్ చేసి వాడుకుంటాం. ఈ ఛార్జర్ కూడా ఎందుకు సార్ అనుకుంటే ఆ బ్యాటరీ ఒకటి కొనుక్కుంటాం, బ్యాటరీలో ప్లస్ లైన్కి ఇది వేసేసి బోర్డులో ఇచ్చుకుంటాం. ఒకసారి అయితే నేను వేసి చూపిస్తాను. ఒకసారి అయితే నేను షార్ట్ కిల్లింగ్ బోర్డులు ఉన్నాయి కదా, ఒకదానికి నేను వేసి చూపిస్తాను. ఒక బ్యాటరీకి మన దగ్గర బ్యాటరీలు ఉన్నాయి కదా, మన దగ్గర బ్యాటరీలకి వేసి చూపించాలంటే నేనేం చేయాలి చెప్పండి? నేను బ్యాటరీ కొనను, ఈ బ్యాటరీకే చూపిస్తాను. ప్రొటెక్షన్ ఉన్నా కూడా నేను చూపిస్తాను. పాడైన బ్యాటరీలు ఉన్నాయి కదా, వాటిని ఏం చేస్తాను, ఆ సర్క్యూట్ అంతా తీసేస్తా, క్లిప్ తీసేస్తాం. ఇది పై ఏరియాలో లోపల ప్లస్ మైనస్ వస్తుంది, సర్క్యూట్ తీసి అప్పుడు ప్రొటెక్షన్ లేదుగా, దానికి 5 ohms రెజిస్టర్ నేను ఇచ్చేస్తాను. అప్పుడు బ్యాటరీ ఆగేది లేదు కదా, బ్యాటరీ సప్లై బోర్డుకి అందుద్ది,
హై కరెంట్ పాస్ అయిన చోట కెపాసిటర్ అయితే బర్న్ అయ్యిద్ది, ఐసీ అయితే హీట్ వచ్చుద్ది. హీట్ వస్తే ఫ్లక్స్ కరుగుద్ది, మనం ఐసీ అయితే ఐసీ మార్చుకుంటాం, కెపాసిటర్ అయితే ఇక మార్చేది ఏం లేదు. సర్క్యూట్ ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఏం సార్ ఏమన్నా డౌటా? మనం ఎన్నిసార్లు తిప్పి చెప్పుకున్నా డయోడు, కెపాసిటర్లు, ఐసీలు 2 సైడ్లు మోగటాలు, రిమూవ్ చేసుకోవటాలు, వేసుకోవటాలు, చూసుకోవటాలు, అంతేనా? ఒకవేళ 2 కెపాసిటర్లు పోయే ఛాన్స్ ఉంది ఒకేసారి. 2 ఉంటే 2 ఒకటి పీకాము, షార్ట్ ఉంది పోలా, మళ్ళీ పీక్కుంటామే కదా. ఒకేసారి 2 అట్లా పోయినాయి ఏం తగల్లా, ఒకటే పోయింది ఎప్పుడైనా. ఇప్పుడు ఒకటి పీకావు, ఇంకా షార్ట్ బాగాలేదు, షార్ట్ కిల్లింగ్ ఇచ్చినప్పుడు 2 ఒకేసారి అవుతాయి. 2 అంటే 2 అవుతాయి, రెండిటి ద్వారా పాత ఉందిగా. ఇప్పుడు మనం విడిగా రిమూవ్ చేస్తున్నప్పుడు ఒకటి తీసాము, షార్ట్ పోయలేదు, కానీ కెపాసిటర్ చూస్తే షార్ట్ పోతుంది, అప్పుడు ఇంకా ఉందనే అర్థం. మిగతా కెపాసిటర్లో కూడా వేయాలి, మళ్ళీ తీసుకుంటాం. షార్ట్ కిల్లింగ్ అంటే ఎన్ని ఉన్నా కూడా పోతాయి, ఎన్నున్నా ఆ రెండింటి ద్వారా ఏమవుతుంది, అది 2 అనేది సహజంగా జరగవు, ఎప్పుడన్నా ఒకటే పోయింది. 2 అనేది సహజంగా ఏదో ఒక సర్క్యూట్లో భారం పడి పోతుంది అనమాట. ఓకేనా, అది గుడ్.